అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారు కొన్ని మార్పుల కోసం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీటిల్లో ప్రధానమైన మార్పులు ఏమిటి, అలాగే వీరు ఏ విధమైనటువంటి మార్పుని కోరుకుంటున్నారు, ఇది మనం చూద్దాం. సో ఫస్ట్ వీరి యొక్క జీవిత భాగస్వామితోటి మొదలు పెడదాం. జీవిత భాగస్వామికి సంబంధించి గనక మనం చూస్తే వీరు కొంతవరకు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, స్థల మార్పుల గురించి, ఆర్థికపరమైన స్థితిగతుల గురించి కొంత మీరు ఆలోచన చేస్తారంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీతో దూరంగా ఉండటం కానీ, లేదా వారికి వచ్చిన ఆపర్చునిటీస్ మీ నుంచి దూరంగా ఉంచే అవకాశం ఉండటం కానీ, ఆర్థికమైన స్థితిగతులలో కూడా మార్పులు రావడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే దైవభక్తి ఎక్కువగా ఉంటుందండి. అద్భుతమైన దైవభక్తి కనపడుతుంది ఈ మాసం అంతా. కాబట్టి మీరు కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నా, తీర్థయాత్రలకి వెళ్ళాలనుకుంటున్నా, మీ మొక్కులు ఏవైనా ఉంటే అవి తీర్చాలనుకుంటున్నా, దైవ దర్శనాలు చేసుకోవాలనుకుంటున్నా, ఈ మాసం అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా మీ వైవాహిక జీవితం గురించి కనుక చెప్తే, ఇందాకే నేను అన్నాను కదా, మీ జీవిత భాగస్వామి తన ఒక ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలు, లేదా మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. కాబట్టి కొంచెం మీ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ పెరిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి దీన్ని నేను నెగటివ్గా తీసుకోవట్లేదు. మీరన్నా తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మారే ప్రయత్నం చేస్తారు, లేదా వారైనా వస్తారు. అది అప్పుడు గ్రహస్థితిని బట్టి మనం చూసుకోవచ్చు. ఇంకా బేసిక్గా కోపావేశాలను నిగ్రహించుకోవాలి. కోపావేశాలు ఉండటం, ఒకలాంటి ఆరాటం ఉండటం, భయం ఉండటం, ఏ పని తలపెట్టినా చెయ్యలేమేమో అనే భావన ఎక్కువగా ఉండటం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు. అందుకని వీటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయండి. వివాహము సాధారణంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, రుణాల గురించి, వీటి గురించి కూడా, లేదా వారికే గనక కోర్టు కేసులు లాంటివి ఉంటే వీటి గురించి మీరు కొంత ఆలోచించే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా ఈ మాసంలో బేసిక్గా మీ సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అయితే వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే శ్రమతో కూడిన ఫలితం. అయితే డెఫినెట్గా వీరు కూడా మీ నుంచి కొంచెం దూరంగా ఉండటం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళడం, అలాగే ఆశించినంతగా వాళ్ళకి ర్యాంకులు కానీ, కాలేజీలు కానీ రాకపోవటం, ఉద్యోగస్తులకైతే, వ్యాపారస్తులకైతే వారు ఆశించినంతగా వారికి ఆర్థిక అభివృద్ధి లేకపోవటం, ఇలాంటివి ఉంటాయి. కానీ భయపడాల్సిందేం లేదు. ఖచ్చితంగా ముందర కంటే కూడా ఇప్పుడు బాగుంటుంది. ఇంకా బేసిక్గా మన రైతుల గురించి చూసుకుంటే రైతులకి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఆశించేది ఒకటి, మీకు వచ్చే రిజల్ట్ ఒకటి అని మాత్రం గమనించండి. మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం కనపడుతోంది. మీరు ఎక్కువ పెట్టుబడులు పెడితే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని గమనించుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టండి. ఇంకా ఇక్కడ స్థిరాస్తి వ్యవహారాలు గనక మనం చూస్తే
స్థిరాస్తికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు ఏవి కూడా ఈ మాసం మనకి కనిపించటం లేదు. మామూలుగానే ప్లెజెంట్గా తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే దీని గురించి కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. తప్పనిసరిగా మార్పులు కనపడతాయి. మీ యొక్క సహోద్యోగులు మీకు కొంచెం హెల్ప్ లాంటిది చేయకపోయినా, మీరు ఎక్కువ శ్రమ పడుతున్నా, దీని రిజల్ట్ మీకు నెమ్మదిగా పాజిటివ్గా వస్తుందని గమనించండి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా వారు తీసుకునే మార్పులు కానీ చేర్పులు కానీ నెమ్మదిగా వారికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మీరు కనుక పార్ట్నర్షిప్స్లో ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే మీ స్నేహితులతో కానీ, లేకపోతే మీకు తెలిసిన వారితో కానీ, మీ బంధువర్గీయులతో కానీ, ఇలాగ చాలామంది పార్ట్నర్షిప్స్లో ఉంటారు. వీరందరికీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఆర్థికంగా పురోగతి కనపడుతోంది. వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండాలి. ఈ మాసం అంతా చేయండి. నిత్యము ప్రతిరోజు ఇంట్లో దీపం పెడుతూ ఉండాలి, పొద్దున సాయంత్రం. దీంతో పాటు సాయంత్రం పూట శ్రీ సూక్తం చదవటం, అలాగే ధూపం వేయటం. దీంతో పాటు మనం ఏం చేస్తుంటామంటే సాధారణంగా ధూపం వేసి శ్రీ సూక్తం పెట్టి ప్రధాన ద్వారాలు మూసేస్తాం. కొంచెం తీసి ఉంచండి. 6 గంటల సమయంలో కొంచెం అలా తీసి ఉంచండి. ప్రధాన ద్వారం ఏదైతే ఉందో, మెయిన్ ఎంట్రన్స్ అంటాం కదా, మన మెయిన్ డోర్, దానికి ఇరువైపులా కూడా దీపం అనేది పెడుతూ ఉండండి. కార్తీక మాసంలో మనం ఎలా పెడతామో అలా పెట్టాలి. తులసి కోట దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర, మీ మందిరంలో. ఇలాగ మీరు గనక చేస్తే మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అనేది ముందుకు వెళుతుంది. మీరు చేసి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే శ్రీ సూక్తం ప్రతిరోజు చదివేవారు ఉంటారు. దీంతో పాటు ఇంకా అమ్మవారివి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదువుతామనేవారు కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. స్వస్తి.